వాళ్ళు భయపడాలి. మా గురించి జాగ్రత్త గురించి మాట్లాడాలి. ఇంకా 2 నెలల్లో మా పార్టీ కూడా అనౌన్స్ చేస్తాము. అప్పుడు ఏంటి అనేది తెలుస్తుంది. లేదండి, కలిసే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఆడబిడ్డ ఆత్మగౌరవాన్ని వాళ్ళు కించపరిచారు కాబట్టి మేము కలిసే ప్రసక్తే లేదు. ఎవరెవరు బీఆర్ఎస్ మహిళలు కార్యకర్తలు ఎవరెవరు ఏమేమి మాట్లాడారో ఈరోజు అందరూ కళ్ళు తెరుచుకొని టీవీలు చూస్తూ ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, అర్థమవుతుంది ఏంటి ఏం జరిగింది అన్నది. ఈరోజు మా అక్కని వదులుకున్నందుకు వాళ్ళే బాధపడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి కవితకు ఒక పిల్లర్, ఆ పిల్లర్ని వాళ్ళు పడేసుకున్నారు. సో బీఆర్ఎస్కి పతనము వాళ్ళ చేతులారా వాళ్ళే చేసుకున్నారు. మహిళలందరికీ నేను ఒకటే చెప్తున్నాండి, మహిళల కోసము అక్క చాలాసార్లు పోరాటం చేయడం జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం చాలా కృషి చేసిరు. దాన్ని పార్లమెంటులో చేసేంత వరకు కూడా అక్క చాలా కృషి చేసిరు. కాబట్టి మహిళలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, ఎప్పుడైనా కానీ మహిళకు సహనం ఉంటుంది, ఓపిక ఉంటుంది. అది మాత్రమే కాదు, మహిళలు తలుచుకుంటే రాణి రుద్రమలాగా ఇట్లా ఫైట్ చేయగలరు అనేది అక్క మళ్ళీ ప్రూవ్ చేసింది. కాబట్టి మహిళలందరూ కూడా ఏ విషయానికి భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు అన్ని రంగాల్లో ముందు రావడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు 33% రిజర్వేషన్ ఏదైతే ఉందో దానిని యూజ్ చేసుకోవాలని మహిళలందరికీ నేను చెప్తాను. మహిళలుగా ఎంత సహనం ఉంటుంది, చాలా ఈజీగా అదే అండి, మన సొసైటీలో ఎప్పటి నుంచో పాతుకుపోయి ఉన్నటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో, మహిళలు అంటే ఒక చిన్న చూపు ఏదైతే ఉందో అది కుటుంబం నుంచి ఎదుర్కొంటూనే ఉంటారు మహిళలు. కానీ చాలామంది ఆ స్థాయి నుంచి బయటకు వచ్చి రాజకీయాల్లో అడుగుపెట్టినప్పుడు ఇలాంటివి చాలా సహజంగా వస్తుంటాయి. వాటన్నిటిని తట్టుకొని నిలబడగలిగే శక్తి ప్రతి మహిళకు కూడా ఉంటుంది. కాబట్టి మహిళలు ఏ విషయంలో కూడా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ శక్తి వాళ్ళకు తెలవనంత వరకే వాళ్ళు భయపడాలి. కానీ ఒక్కసారి వాళ్ళేంటో వాళ్ళు నిరూపించుకున్న తర్వాత సొసైటీయే వాళ్ళకు భయపడుతుంది. టోటల్గా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఎన్నో ఆరోపణలు, ఎన్నో బాధలు, ఇబ్బందులు పడ్డారు. ఈరోజు కోర్టు సైతం క్లీన్ చిట్ ఇవ్వడం వెనుక ఇవ్వడం పైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఒక లీడర్గా కవిత పార్టీలో ఉన్న మీరు ఎలా మీ సంతోషాన్ని వ్యక్తం చేస్తారు? ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మేము తెలంగాణ జాగృతి నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి తన ఎదుగుదలను చూసి కొన్ని పార్టీలు అక్కడనే ఆ రోజు కేసీఆర్ గారి ప్రభంజనాన్ని ఏ విధంగా అయితే డ్యామేజ్ చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు అక్క మీద లిక్కర్ కేసు పెట్టి అక్రమంగా ఆ రోజు మండే ఎండలో గిన తిహార్ జైలుకు పంపించి పైశాచిక ఆనందం పొందినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు వచ్చినటువంటి తీర్పు ఒక చెంపపెట్టు లాంటిదని చెప్పేసి మేము తెలంగాణ జాగృతి భావిస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజులలో కవితక్క తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రభంజనం, ఒక అక్క, ఒక వ్యక్తి కాదు, ఒక మహాశక్తిగా తయారు కాబోతున్నది. ఈ తరుణంలో కొత్త పార్టీ పురుడు పోసుకునే రోజుల ముందే మాకు ఈరోజు ఈ తీర్పు రావడం చాలా సంతోషం. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అక్క మీద ఎన్నో అబండాలు వేసినటువంటి కొన్ని మురిగే కుక్కలకు ఈరోజు ఈ తీర్పు ఒక గొడ్డలు పెట్టలాంటిది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. రేపు రాబోయే రోజులలో కల్వకుంట్ల కవితక్క ఎంబడి గొప్ప సైన్యం రాబోతూ ఉంది. కవితక్క మీద వేసినటువంటి ఒక మచ్చ మాయన్ మచ్చగా ఉండాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. న్యాయం, ధర్మం ఉన్నది, ఇంకా చట్టాలు బతుకున్నాయి, ఇంకా మాకు న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉన్నది. కాబట్టి ఈరోజు అది గెలిచిందని చెప్పేసి మేము సంతోషంగా ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీ అవుతా ఉన్నాం. ఏంటి కేసీఆర్ ఫోటోలు వేసుకోవాల్సింది? వెయిట్ చూపించు. కవితక్క నవ్వుతుంది, నువ్వు నవ్వుతున్నావు, సేమ్ నువ్వు. ఏంటి కవితక్క ఫోటో వేసుకున్నావు? నీకున్న అభిమానం ఏంటి? అసలు ఏం చెప్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు వర్షిత్ అన్న, తెలంగాణ జాగృతి స్టేట్ సెక్రటరీ విద్యార్థి విభాగం నుంచి. లైక్ మేము ఎన్నో స్ట్రగుల్స్ పడ్డాం అన్న. స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి ప్రతి దగ్గర మేము ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసినాం. ఎన్నో కేసులు మా మీద వేసారు. కాలేజీలలో పోయి మేము ఇలా విద్యార్థుల కోసం కొట్లాడితే ఎందరో మా మీద అబండాలు వేసి ఎన్నో కేసులు మా మీద వేసి మమ్మల్ని తొక్కి అంచివేయాలని చెప్పి చాలామంది చూసారు. అవి వేరే పార్టీలలో నడుస్తున్నాయి, కానీ మా జాగృతిలో అవన్నీ నడవు.
ఒకటి మా కవితక్క మమ్మల్ని వెనకాల నుండి నడిపించి మాకు సపోర్ట్ చేసుకుంటే ప్రతి ఒక్క యువతకి వచ్చిన ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ కవితక్క మమ్మల్ని చూసుకుంటుంది. ఇంకోటి నా ఫ్యామిలీలో మా అమ్మ నాన్న తర్వాత మా కవితక్క మా ఫ్యామిలీ మెంబర్ అని చెప్పి నేను ఏ రోజుకన్నా అదే అనుకుంటా. మా కవితక్క ఉన్నన్ని రోజులు, మా కవితక్క మాకు సపోర్ట్ చేసిన అన్ని రోజులు నా ప్రాణం నా ఊపిరి ఉన్నంత వరకు మా కవితక్కతోనే ఉంటానని చెప్పి కూడా అందుకే టాటూ వేస్తున్నా. అవునండి, నేను వచ్చేదాకా మా కవితక్క నాతోనే ఉండాలని చెప్పి క్లారిటీ చేసిన.